వాళ్ళ హక్కు కోసం ఫైట్ చేస్తున్న పీఓజేకే కాశ్మీరీస్ ని పాకిస్తాన్ సెక్యూరిటీ ఫోర్సెస్ వాళ్ళు పాయింట్ బ్లాంక్ రేజ్ లో వచ్చి లేపేస్తున్నారు. అండ్ మీరు నమ్మరు, ఆ ప్రొటెస్టర్ల మీద ఆర్డీఎక్స్ ని విసిరేస్తున్నారు త్రూ మినీ ఫ్లయింగ్ డ్రోన్స్ అని చెప్పి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ సిచువేషన్ ఎంత ఘోరంగా ఉందో మాక్సిమం పీపుల్ ఎవరికి తెలియదు. బికాస్ సీజేపీ ప్రొటెస్ట్ మీద ఉన్న ఇంట్రెస్ట్ అప్పుడు మన దేశంలో భాగమైన కాశ్మీర్ గురించి ఎవరికి కావాలి? సో ఈ పాకిస్తాన్ అడ్మినిస్ట్రేటెడ్ కాశ్మీర్ లో కొన్ని వీక్స్ నుంచి ప్రొటెస్ట్ జరుగుతున్నాయి. అండ్ నిన్న మొన్న అయితే ఈ రవాలా కోట్ లో సిచువేషన్స్ చాలా డెడ్లీగా తయారయ్యాయి. అసలు ఈ ప్రొటెస్ట్ ఎందుకు స్టార్ట్ అయింది అండ్ దేని వల్ల స్టార్ట్ అయిందో నేను సింపుల్ గా చెప్తా. ఫస్ట్ పీఓజేకే లో ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి స్టార్ట్ అయినాయి. అండ్ అందులో ఒక కాశ్మీరీని కూడా ఈ ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయనియట్లేరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ కాశ్మీరీ వాళ్ళ యొక్క గ్రాస్ రూట్ మూవ్మెంట్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ, సో దీన్ని జాక్ అని కూడా అంటారు. సో వీళ్ళు వాళ్ళ హక్కు కోసం కొన్ని డిమాండ్స్ అడిగితే ఈ జాక్ ని ఎలక్షన్స్ నుంచి బ్యాన్ చేసేసారు. జాక్ వాళ్ళు అడిగిన హక్కు ఏంటి? పీఓజేకే లో ప్రాపర్ ఫుడ్ అనేది లేదు, ఫుడ్ షార్టేజ్ చాలా ఉంది, ఫుడ్ వల్ల ఎవరు చనిపోకూడదు అని. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ అనేది చాలా చీప్ గా ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అది కాశ్మీర్ కి అనేది రావాలి. అండ్ ఆల్సో అన్ఎంప్లాయ్మెంట్ విషయంలో, ఈ ట్యాక్స్ విషయంలో అండ్ ఎసెన్షియల్ గుడ్స్ ప్రాపర్ గా అందాలి అని చెప్పి విఐపి కల్చర్ కూడా కంప్లీట్ గా బంద్ అయిపోవాలి అని. అండ్ ఈ అసెంబ్లీలో 12 రిజర్వ్ సీట్స్ అనే కాన్సెప్ట్ ని కంప్లీట్ గా తీసేయాలని చెప్పి వాళ్ళు అడిగారు.